చెల్లెలను ఏ విధంగా మోసపుచ్చుతాడు, బంధువులను ఏ విధంగా మోసపుచ్చుతాడు, కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ఏ విధంగా చేస్తాడు, ప్రజలకు కన్నీరు కలిగేటట్లు ఏ విధంగా నష్టం కలిగేటట్లు వీడు చేస్తాడో ఇక్కడ రాస్తుంది. నేను జాగ్రత్తగా ఆలకించండి, చదువుతున్నా, జాగ్రత్తగా ఆలకించండి అమ్మా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. చూడండి, అపవాది ఎవడంట చెప్పండి. అపవాది ఎవడంట? అబద్ధానికి జనకుడు. ఎవరంట చెప్పండి? వాడు అబద్ధానికి జనకుడు. అపవాది అంటే ఎవరు చెప్పండి? ఎవరు? మీ చుట్టం కాదమ్మా, లేకపోతే మీ రక్త సంబంధి అసలే కాదు. వాడు దేవుని మాట వినకుండా, దేవుని ఎదిరించి, దేవునికి విధేయత చూపించకుండా వాడు నెట్టివేయబడిన వాడు, పాతాళానికి నరకానికి నెట్టివేయబడిన వాడు. తన ప్రజల మీద, దేవుని మీద ఉన్నటువంటి కక్షను తన ప్రజల మీద తీర్చుకున్నటువంటి ఒక అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అంట. వాడి పేరేంటి? అబద్ధానికి జనకుడు. జనకుడు అంటే అర్థం తండ్రి. అసలు అబద్ధం అంటే వాడే, కేర్ ఆఫ్ అడ్రస్ వాడే, పేటెంట్ హక్కులు వాడికే ఉన్న అబద్ధం మీద. అబద్ధానికి జనకుడు వాడు. ఇక నోరు తెరిస్తే అబద్ధాలు. అందువలన వాడిలో సత్యమే లేదంట. ఏమి లేదు చెప్పండి? వాడిలో ఏమి లేదు, సత్యమే లేదు. వాస్తవాలు చెప్పడు వాడు, అంత మసిపూసి మారేడుగా చేస్తాడు. అబద్ధాన్ని సత్యాన్ని అబద్ధంగా మార్చేస్తూ ఉంటాడు వాడు. దేవుణ్ణి అవనే మోసగించాడు. ఏమని మోసగించాడు? మీరు దేవదూతల వలె ఉంటారని దేవుడు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఈ పండు తినొద్దన్నాడు. మీరు దేవదూతలుగా మారాలంటే ఈ పండు తినండి మీరు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మీరు దేవదూతలుగా మారాలంటే ఈ పండు తినండి. మీరు దేవదూతలుగా మారాలని దేవుడు మీ మీద అసూయ చేత మిమ్మల్ని తినొద్దన్నాడు అని అబద్ధం చెప్పినప్పుడు, అబద్ధమే వాస్తవం అనుకుని, అబద్ధమే సత్యం అనుకుని దేవుడిలాగా భావించి అపవాదిని నమ్మింది ఎవరు? అవ్వ. ఎవరమ్మా? అవ్వ. అబద్ధాన్ని నమ్మి పండు తిన్న వెంటనే ఆమెలోకి కలవరం, భయం, మరణ భయం, దేవుడంటే భయం, బ్రతుకు మీద భయం, దేవుని యొక్క మహిమ సమస్తాన్ని కోల్పోయి సచ్చిన వారిలాగా ఉండి దేవుడు వస్తుంటే దూరంగా పారిపోయారు, దూరంగా నెట్టివేయబడ్డారు. వారు ఏదైనా వనంలో నుంచి నెట్టివేయబడ్డారు. కారణం వారు చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమమే. వారు చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమమే. దేవుని మాట వినలేదు కాబట్టి నెట్టివేయబడ్డారు. దేవుని మాటకు దూరంగా ఉన్నారు కాబట్టి వారు త్రోసివేయబడ్డారు ఏదైనా వనం నుంచి. అంతే కదా? అందువలన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం ఆలకించాలి, వాక్యం ప్రకారం మనం జీవించాలి. వీని నమ్మకూడదు. ఎవరిని? అపవాదిని నమ్మకూడదు. అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఏమైద్దిలే, ప్రార్థనకి ఈరోజు వెళ్ళకపోతే ఏమైద్ది, కాసేపు కూర్చో, వాళ్ళు 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారుగా ఇల్లు అని సలహా చెప్పింది. ఏమని చెప్పిద్దామా మనసులోకి వచ్చి? వాడొచ్చి ఒక మనిషిలా కనపడ్డా నీకు, వాడొచ్చి నీకు మనిషిలాగా కనపడ్డు, ఏమైందిలే ఎల్లు. వాడు సలహా చెప్తే, అక్కో వస్తున్నా, నేను వస్తున్నా, క్యారేజ్ పెట్టుకుంటున్నా అని చక్కగా చెప్పేస్తా. ఏమైందిలే ఫంక్షన్కి ఎల్లు అని సలహా చెప్తే వెళ్ళిపోతా. నీవు బాప్టిజం ట్యాంక్ లో దేవుడికి ఇచ్చినటువంటి నిబంధనను వాడు చెరిపేస్తాడు నీ దగ్గరికి సలహా చెప్పి. ఎన్నిసార్లు నిబంధన కొట్టివేయబడిందో గుర్తుంచుకున్నారా? మీరు గుర్తు చేసుకున్నారా? బాప్టిజం ట్యాంక్ లో దేవుడికి ఇచ్చిన మాట, ప్రాణమైన ఇస్తాను. ఏమిస్తావమ్మా? ప్రాణమైన ఇస్తాం. శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా దేవుడు విడిచిపెడతావా? విడిచిపెట్టాం అని చెప్పిన మనం ఎన్నోసార్లు విడిచిపెట్టాము. ముట్టను తీసిపెట్టి ఎక్కడ పెట్టాం? గట్టి మీద పెట్టాము. దేవుని ఎన్నోసార్లు మర్చిపోయాం. చేయటం అలా మర్చిపోవడం కారణం ఎవడు తెలుసా? అబద్ధానికి జనకుడైన అపవాది. వాడి ఆలోచనను బట్టి నువ్వు నడుస్తున్నావు కాబట్టి వాడు ఏం చేస్తాడంట?
వాడు ఏం చేస్తాడు? సత్యమును తిప్పి సత్యమును మార్చివేసి అబద్ధములో బ్రతకటానికి వాడు నీకు సలహా ఇస్తాడు, నడిపిస్తూ ఉంటాడు. అందుకని వాడి మాటలను మీరు నమ్మొద్దు. ఏం చేయకూడదంటమ్మా? వాడి మాటలు. మరి ఎవరి మాటలు నమ్మాలి? యేసయ్య మాటలు. యేసయ్య మాటలు ఎలాంటివి తెలుసా? నిత్య జీవపు మాటలు. చెప్పండి. అంటే ఎప్పుడు బ్రతికించే మాటలు, మనలను ఎప్పుడు బ్రతికించే మాటలు. చావైనా బ్రతికైనా కీడైనా మేలైనా ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుని కోసం మనం నిలబడ్డామనుకోండి, దేవుడు నీకు కీడెముగా సర్వాంగ కవచముగా ఉంటాడు. నీకు ఒక దుర్గముగా ఉంటాడు. ఆయన నీకు ఒక స్తంభముగా ఉంటాడు. గాలి తుఫాన్లు వస్తున్నప్పుడు నీ దగ్గర ఏదైనా చాటుగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అలాంటి ఒక రేకు కానీ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా అడ్డబెట్టుకుంటావో ఆ విధంగా దేవుడు నీకు అడ్డుగా ఉంటాడు. ఉపద్రవం నుంచి తప్పించుకోవడానికి క్షేమాన్ని ఇస్తాడు, బలపరుస్తాడు. అందుకనే మన దేవుడు నిబంధన నిలుపు దేవుడు. మన దేవుడు చెప్పండి. అందుకని ఒక ఆయన రాశాడు, నిబంధన జనుడు అని. మన దేవుడు మనం ఎవరమంట? నిబంధన జనులం. నిబంధనను నిలిపిన దేవుని యొక్క బిడ్డలం, దేవుని వారసులం. అందుకని రాజుబాబు గారు పాడతారు, దేవుని వారసులం. పాట దేవుని వారసులం. ఏమో పాట రాదా మీకు? దేవుని వారసులం, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం. మనం ఎవరమంట? దేవుని యొక్క వారసులం. దేవుని వారసులం. మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, మీరు నా వారసులు అన్నాడు ప్రభు. ఎవరమంట మనము? దేవునికి వారసులం, దేవునికి సొత్తైన ప్రజలము. విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు, బలపరిచే దేవుడు, క్షేమాన్ని ఇచ్చే దేవుడు. ఎట్లాంటి సందర్భం? అంధకారంలో నుంచి విడిపిస్తాడంటే. ఎక్కడి నుంచమ్మా? నీ పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి కఠోరమైన పరిస్థితులైనా ఎలాగున్నా కూడా వాటిలో నుంచి విడిపిస్తాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రభువా నన్ను విడిపించు, నిన్నే నేను నమ్ముకున్నాను. ఏంటంట? నిన్నే నేను నమ్ముకున్నాను, నిన్నే నేను కలిగి ఉన్నాను, ప్రభువా నన్ను ఒకసారి దృష్టించు, దర్శించు అని ప్రార్థించాలి. ఈ లోకమంతా కూడా భయంకర పరిస్థితుల్లో ఉంది, భయంకరమైన పరిస్థితులు. ఆ రోజు కూడా ఆ వ్యక్తి ఆ పరిస్థితిలో ఉన్నాడని దేవుడు తెలుసు కాబట్టి వచ్చాడు. ఏ పరిస్థితిలో ఉన్నాడు ఆ వ్యక్తి? గెరాసీనుల ప్రాంతంలో. మార్కు సువార్త 5వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. 5వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు గెరాసీనుల ప్రాంతంలో ఒక వ్యక్తి ఎట్లా ఉన్నాడు తెలుసమ్మా?